అనంత కరుణామయుడు, అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్ హదీద్. అల్ హదీద్ అంటే ఇనుము అని అర్థం. ఈ సూర 8వ హిజ్రీ ప్రాంతంలో మదీనాలో అవతరింపజేయబడింది. ఇందులో 29 ఆయత్లు ఉన్నాయి. ఈ సూర యొక్క పేరును 25వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూర వినయ విధేయతల్ని బోధిస్తుంది, అహంకారాన్ని ఖండిస్తుంది. ఇక ఈ సూర యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయనే జీవనమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మరియు ఆయనే ప్రతీదీ చేయగల సమర్థుడు. ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం. ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. ఆయనే ప్రతి దాని గురించి జ్ఞానం కలవాడు. ఆయనే ఆకాశాల్ని మరియు భూమిని 6 దినములలో సృష్టించినవాడు. తరువాత ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూమిలోకి పోయేది మరియు దాన్నుండి బయటకొచ్చేది, ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేదంతా ఆయనకు తెలుసు. మీరెక్కడున్నా ఆయన మీతో పాటుంటాడు మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు అల్లాహ్ వైపునకే తీసుకోపోబడతాయి. ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు. అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసిన వాటి నుండి ఖర్చు పెట్టండి. మీలో ఎవరైతే విశ్వసించి తమ ధనాన్ని దానంగా ఖర్చు చేస్తారో వారికి గొప్ప ప్రతిఫలముంటుంది. ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే మానవుడు ఎల్లప్పుడూ నా సొమ్ము నా సొమ్ము అంటాడు. వాస్తవానికి నీవు తిని తాగి ఖర్చు చేసింది, నీవు తొడిగి చించింది మరియు నీవు అల్లాహ్ సుబ్హానహువతాలా మార్గంలో ఖర్చు చేసింది మాత్రమే నీ సొమ్ము. వీటిని విడిచి మిగతాదంతా ఇతరులదే అని అర్థం. మరియు మీకేమైంది? మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే మీరెందుకు అల్లాహ్ను విశ్వసించరు? ప్రవక్త మిమ్మల్ని మీ ప్రభువును విశ్వసించండని పిలుస్తున్నాడు మరియు వాస్తవానికి మీ చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. తన దాసుడు ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లంపై స్పష్టమైన సూచనలు అవతరింపజేసేవాడు ఆయనే. అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకురావడానికి మరియు నిశ్చయంగా అల్లా మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణా ప్రదాత. మీకేమైంది? మీరెందుకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్కే చెందుతుంది. మక్కా విజయానికి ముందు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, మక్కా విజయం తర్వాత పోరాడిన వారు మరియు ఖర్చు పెట్టిన వారు సమానులు కాజాలరు. అలాంటి వారి స్థానం విజయం తర్వాత అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారికంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్ ఉత్తమమైన వాగ్దానం చేశాడు మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును. ఈ ఆయత్లో వాగ్దానం అంటే దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం మీరు నా అనుచరులు అంటే రదియల్లాహు తాలా అన్హుంలను ఎవ్వరినీ నిందించకండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన అంటే అల్లాహ్ సుబ్హానహువతాలా ప్రమాణం, మీలో ఎవడైనా ఉహూద్ పర్వతమంత బంగారాన్ని అల్లాహ్ సుబ్హానహువతాలా మార్గంలో ఖర్చు చేసినా అది నా అనుచరుడు అంటే సహాబీలు ఖర్చు చేసిన ఒక్క ముఆద్ లేక సగం ముఆద్తో సమానం కాజాలదు అని అర్థం. అల్లాహ్కు ఉత్తమమైన అప్పిచ్చేవాడెవడు? ఆయన దానిని ఎన్నో రెట్లు హెచ్చించి తిరిగి అతనికిస్తాడు మరియు అతనికి శ్రేష్టమైన ప్రతిఫలం స్వర్గముంటుంది. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహువతాలాకు మంచి అప్పు ఇవ్వడం అంటే అల్లాహ్ సుబ్హానహువతాలా మార్గంలో ఖర్చు చేయడం లేక దానం చేయడం అనర్థం. మానవుడు అల్లాహ్ సుబ్హానహువతాలా మార్గంలో ఖర్చు చేసేది అతనికి అల్లాహ్ సుబ్హానహువతాలా అనుగ్రహించి ప్రసాదించిందే. అయినా అల్లాహ్ సుబ్హానహువతాలా దానిని అప్పుగా పేర్కొనడం కేవలం ఆయన అనుగ్రహం మరియు కనికరం. ఆయన దానికి అదేవిధంగా ప్రతిఫలమొసంగుతాడు. ఏ విధంగానైతే అప్పు తీర్చడం విధిగా చేయబడిందో. ఆ దినమున నీవు విశ్వాసులైన పురుషుల్ని మరియు విశ్వాసులైన స్త్రీలను చూస్తే వారి వెలుగు వారి ముందు నుండి మరియు వారి కుడివైపు నుండి పరిగెత్తుతూ ఉంటుంది. వారితో ఇలా అనబడుతుంది, ఈరోజు మీకు
కింద సెలయేర్లు ప్రవహించే స్వర్గవనాల శుభవార్త ఇవ్వబడుతోంది. మీరందులో శాశ్వతంగా ఉంటారు. ఇదే ఆ గొప్ప విజయం. ఈ ఆయత్లో పేర్కొన్న విషయం పుల్సిరాత్పై జరుగుతుంది. ఈ జ్యోతి వారి సత్కార్యాల ఫలితం. దానివల్ల వారు సులభంగా స్వర్గపు తోవను ముగించుకుంటారు. ఇబ్నె కసీర్లో మరియు ఇబ్నె జరీర్లో వబి ఐమానిహింను ఇలా బోధించారు: వారి కుడి చేతులలో వారి కర్మపత్రాలుంటాయి అని. ఈ పలుకులు వారి స్వాగతం కొరకు వేచి ఉండే దైవదూతలు పలుకుతారు. దైవదూతలు అంటే అలైహిస్సలాంలు పలుకుతారు. ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము. వారితో ఇలా అనబడుతుంది: మీరు వెనకకు మరలిపోండి, తరువాత వెలుగు కొరకు వెదకండి. అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది. దాని లోపలివైపు కారుణ్యముంటుంది మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది. ఈ ఆయత్లో కపట విశ్వాసులైన స్త్రీ పురుషులు కొంత దూరం విశ్వాసుల వెలుగులో నడిచిన తరువాత అల్లా సుబహానవతాలా వారిపై చీకటిని విధిస్తాడు. అప్పుడు వారు అలా పలుకుతారు. బయటనున్న కపట విశ్వాసులు ఇలా అరుస్తారు: ఏమి, మేం మీతో పాటు ఉండేవాళ్లం కాదా? విశ్వాసులు ఇలా జవాబిస్తారు: ఎందుకుండలేదు, కాని వాస్తవానికి మిమ్మల్ని మీరు స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. మీరు మా నాశనం కోసం వేచి ఉన్నారు మరియు మీరు పునరుత్థానాన్ని సందేహిస్తూ ఉన్నారు. మీ తుచ్చమైన కోరికలు మిమ్మల్ని మోసపుచ్చాయి. చివరకు అల్లాహ్ నిర్ణయం వచ్చింది. ఆ మోసగాడు శైతాన్ మిమ్మల్ని అల్లా విషయంలో మోసపుచ్చాడు. కావున ఈరోజు మీ నుండి ఏ విధమైన పరిహారం తీసుకోబడదు మరియు సత్య తిరస్కారుల నుండి కూడా తీసుకోబడదు. మీ నివాసం నరకమే, అదే మీ ఆశ్రయం. ఎంత చెడ్డ గమ్యస్థానం! ఏవి, విశ్వాసుల హృదయాలు అల్లా ప్రస్తావనతో కుంగిపోయి ఆయన అవతరింపజేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వగ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారిపోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచిపోయినందుకు వారి హృదయాలు కఠినమైపోయాయి మరియు వారిలో చాలామంది అవిధేయులు ఉన్నారు. బాగా తెలుసుకోండి, నిశ్చయంగా అల్లా భూమి చనిపోయిన తరువాత దానికి మళ్లీ జీవం పోస్తాడు. వాస్తవానికి మేము ఈ సూచనల్ని మీకు స్పష్టంగా తెలుపుతున్నాం, బహుశా మీరు అర్థం చేసుకుంటారని. నిశ్చయంగా విధిదానం, జకాత్ చేసే పురుషులు మరియు విధిదానం చేసే స్త్రీలు అల్లాకు మంచి అప్పు ఇచ్చేవారికి ఆయన దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు మరియు వారికి గొప్ప ప్రతిఫలముంటుంది. ఈ ఆయత్లో ప్రతిఫలం అంటే ఒకదానికి 10 రెట్లు, 500 రెట్లు లేక అంతకంటే అధికంగా కూడా ఇస్తాడు. ఈ ఎక్కువ రెట్లు పుణ్యం వారికి మాలిన్యరహితం, ఆవశ్యకత మరియు ఖర్చు చేసిన చోటు మరియు కాలాన్ని బట్టి ఉంటాయి. ఏ విధంగానైతే ఇంతకు ముందు పేర్కొనబడిందో, ఫత్ మక్కాకు మొదట ఖర్చు చేసిన వారికి దాని తరువాత ఖర్చు చేసిన వారికంటే ఎక్కువ పుణ్యముందని. ఎవరైతే అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తల్ని విశ్వసిస్తారో అలాంటి వారే సత్యసంధులైన విశ్వాసులు మరియు వారే తమ ప్రభువు వద్ద అమరవీరులు. వారికి వారి ప్రతిఫలం మరియు జ్యోతి లభిస్తాయి. కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా ఆయతుల్ని అబద్ధాలని అంటారో అలాంటివారు తప్పక భగభగమండే నరకాగ్నివాసులవుతారు. బాగా తెలుసుకోండి, నిశ్చయంగా ఇహలోక జీవితం ఒక ఆట, ఒక వినోదం, ఒక శృంగారం మరియు మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవడం మరియు సంపద, సంతానం విషయంలో ఆధిక్యత పొందడానికి ప్రయత్నించడం మాత్రమే. దాని దృష్టాంతం ఆ వర్షం వలె ఉంది. వర్షం వల్ల పెరిగే పైరు రైతులకు ఆనందం కలిగిస్తుంది. ఆ పిదప అది ఎండిపోయి పసుపచ్చగా మారిపోతుంది. ఆ పిదప అది పొట్టుగా మారిపోతుంది. కాని పరలోక జీవితంలో మాత్రం దుష్టులకు బాధాకరమైన శిక్ష మరియు సత్పురుషులకు అల్లాహ్ నుండి క్షమాపణ మరియు ఆయన ప్రసన్నత ఉంటాయి. కావున ఇహలోక జీవితం కేవలం మోసగించే భోగభాగ్యాలు మాత్రమే. మీ ప్రభువు క్షమాపణ వైపునకు మరియు ఆకాశం మరియు భూమి యొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం వైపునకు పరిగెత్తండి. అదే అల్లా మరియు ఆయన ప్రవక్తల్ని విశ్వసించే వారి కొరకు సిద్ధపరచబడి ఉంది. ఇది అల్లా అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడు మరియు అల్లా అనుగ్రహశాలి, సర్వోత్తముడు. భూమి మీద గాని లేదా స్వయంగా మీ మీద గాని విరుచుకుపడే ఏ ఆపదైనా సరే మేము దానిని సంభవింపజేయకముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా
ఇది అల్లాకు ఎంతో సులభం. ఈ ఆయత్లో సులభం అంటే అల్లా సుబ్హానహువతాలకు జరిగింది, జరగబోయేది అన్ని విషయాల జ్ఞానముంది. కాబట్టి ఆయన సృష్టిని ఆరంభించకముందే అంతా ఒక గ్రంథంలో రాసిపెట్టాడు. అదే ఖద్ర్ లేదా తక్దీర్. ఇదంతా మీరు పోయినదానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగిపోరాదని. అల్లా బడాయిలు చెప్పుకునేవారు, గర్వించేవారు అంటే ఇష్టపడడు. ఈ ఆయత్లో మోమిన్ బాధ కలిగినప్పుడు సహనం వహిస్తాడు మరియు సంతోషం కలిగినప్పుడు అల్లా సుబ్హానహువతాలాకు కృతజ్ఞుడవుతాడు. ఎందుకంటే అతను అది తన శ్రమ కాదు, అల్లా సుబ్హానహువతాలా యొక్క అనుగ్రహమని నమ్ముతాడు. ఎవరైతే స్వయంగా లోభత్వం చూపుతూ ఇతరుల్ని కూడా లోభత్వానికి పురిగొలుపుతారో, ఎవడైతే సత్యం నుండి వెనుదిరుగుతాడో వాడు తెలుసుకోవాలి, నిశ్చయంగా అల్లా స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడని. ఇక్కడ లోభత్వం అంటే అల్లా సుబ్హానహువతాలా మార్గంలో ఖర్చు చేయడంలో లోభత్వం అనర్థం. వాస్తవానికి మేము మా సందేశహరుల్ని స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము మరియు వారితో పాటు గ్రంథాన్ని అవతరింపజేశాం మరియు మానవులు న్యాయశీలురుగా మెలగడానికి తాసును కూడా పంపాం మరియు ఇనుమును కూడా ప్రసాదించాం. అందులో గొప్ప శక్తుంది మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదంతా అల్లా అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో తెలుసుకోవడానికి చేశాడు. నిశ్చయంగా అల్లా మహాబలశాలి, సర్వశక్తిమంతుడు. ఈ ఆయత్లో ఇనుము గురించి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది భూమిలో విస్తారంగా దొరుకుతుంది అని అర్థం. మరియు వాస్తవంగా మేము నూహ్ అలైహిస్సలాంను మరియు ఇబ్రాహీం అలైహిస్సలాంను పంపాం. వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవిని మరియు గ్రంథాన్ని ఉంచాం. కాని వారి సంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలామంది అవిధేయులు కూడా ఉన్నారు. ఆ తరువాత చాలామంది ప్రవక్తల్ని మేము వారి తరువాత పంపాం. మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాంను కూడా పంపాం. అతనికి ఇంజీల్ను ప్రసాదించాం మరియు అతనిని అనుసరించే వారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాం. కాని సన్యాసాన్ని వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లా ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు. కాని వారు దాన్ని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించిన వారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలామంది అవిధేయులు ఉన్నారు. ఈ ఆయత్లో సన్యాసాన్ని గురించి చెబుతూ కఠోరమైన సన్యాసాన్ని క్రైస్తవులే తమపై తాము విధించుకున్నారు. వారు ప్రాపంచిక జీవితానికి విలువ ఇవ్వలేదు. దీన్ని ఖురాన్ ఖండిస్తుంది. ఈ ఆయత్లో రఅఫతన్ అంటే జాలి, కనికరం, దయ, రుహ్బానియహ్ అంటే త్యాగం, విడిచిపెట్టడం అనర్థం. అంటే ప్రాపంచిక విషయాల్ని త్యజించడం అంటే సన్యాసత్వం స్వీకరించడం. ఇది వారే స్వయంగా కల్పించుకున్నారు. అల్లా సుబ్హానహువతాలా దీన్ని విధించలేదు. అల్లా సుబ్హానహువతాలాను సంతోషపరచారని దీనిని వారు అవలంబించారు. కాని అల్లా సుబ్హానహువతాలా తాను చూపిన మార్గంపై నడిచే వారితోనే సంతోషపడతాడు, దానిలో కొత్త విషయాల్ని పుట్టించి వాటిని అవలంబించే వారితో కాదు. ఓ విశ్వాసులారా, అల్లా యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి. అల్లా మీకు రెట్టింపు కరుణను ప్రసాదిస్తాడు మరియు వెలుగును ప్రసాదిస్తాడు. మీరు అందులో నడుస్తారు మరియు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. అల్లా ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. అల్లాహ్ అనుగ్రహం మీద తమకు ఎలాంటి అధికారం లేదని మరియు నిశ్చయంగా అనుగ్రహం కేవలం అల్లా చేతిలో ఉందని, ఆయన తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడని పూర్వగ్రంథ ప్రజలు తెలుసుకోవాలి. మరియు అల్లా అనుగ్రహశాలి, సర్వోత్తముడు.